నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎయిత్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 7 మార్క్స్. త్రిబుల్ స్టార్ 7 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ బిట్ ఏంటి, ఇఫ్ R1 ఈజ్ ఈక్వల్ టు 2, R1 ఈజ్ ఈక్వల్ టు 2, R2 ఈజ్ ఈక్వల్ టు 3, R3 ఈజ్ ఈక్వల్ టు 6 అయితే అండ్ R1 ఈజ్ ఈక్వల్ టు and R is equal to 1 and R is equal to 1, prove that A is equal to 3, B is equal to 4, A is equal to 3, B is equal to 4 and C is equal to 5. ఇది ప్రూవ్ చేయమన్నాడు. సొల్యూషన్లో మనకు we know that మనకి ఏం తెలుసు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు R1, R2, R3 అని తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ R1, R2, R3 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6, 36 అంటే ఇదంతా 6. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. డెల్టా తెలుసు మనకి 6, ఆర్ ఎంత తెలుసు మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు కూడా 6 వచ్చింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు R1 A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, డెల్టా బై S మైనస్ A. దస్ ఇంప్లైస్ S minus A is equal to delta by R1. ఓకేనా. అంటే A is equal to ఎంత అవుతుంది, S minus delta by R1. అంటే S ఎంత 6, డెల్టా ఎంత 6 బై R1 అంటే ఎంత 2. ఇది 3 టైమ్ 6 minus 3, 3. సో A is equal to 3. ఇది ప్రూవ్ చేసాం. R2 is equal to delta by S minus B. This implies S minus B is equal to delta by R2. Thus implies B is equal to S minus delta by R2. That is equal to S ante 6, delta ante 6 by R2 ante 3. Idin chalu 2 times, idi 4. B is equal to 4. Idi proved. R3 is equal to delta by S minus C. This implies S minus C is equal to delta by S minus R3. That implies C is equal to S minus delta by R3. 6 minus 6 by 2, 3, ఇది 4. 4 I think 4. R3 ఎంత ఇచ్చాడు మనకి, R3 6, R3 6 ఇచ్చాడు. 6 6లో 1 టైమ్, 6 minus 1 ఎంత 5. C ఈజ్ ఈక్వల్ టు 5. సో C ఈజ్ ఈక్వల్ టు 5. అది ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లోనే సెకండ్ బిట్ ఏమంటాడు, సెకండ్ బిట్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ R1 ఈజ్ ఈక్వల్ టు 8, if R1 is equal to 8, R2 is equal to 12, R3 is equal to 24. Find ABC. Find A comma B comma C. Find out చేద్దాం. We know that 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఓకేనా. 1 by R1 అంటే 1 by 8 plus 1 by 12 plus 1 by 24. ఇక్కడ మనకు 24 LCM 3 plus
2 ప్లస్ 1 ఇది ఎంత అవుతుంది 5 6/24 1/4 1/r ఈజ్ ఈక్వల్ టు అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 4 r ఈజ్ ఈక్వల్ టు ఎంత r ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. మనం అల్టిమేట్గా ఫైండ్ అవుట్ చేసింది ఏంటి ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయాలి అంతేనా ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మనకు ఫార్ములా తెలుసు కదా. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది డెల్టా బై ఆర్. డెల్టా మనం ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ మనం డెల్టా ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r1 r2 r3 దట్ ఈజ్ ఈక్వల్ టు r మనకు వచ్చిందిగా 4 ఇంటూ r1 8 12 24 దట్ ఈక్వల్ టు ఇందాకలాగే ఒక 2ని తీసుకెళ్ళిపోతే 2ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి ఏమవుతుంది ఇది 24 అవుతుంది. 24 ఇంటూ 24 ఇక్కడ 4 మిగులుతుందిగా 4 ఇంటూ 4 అంటే మనకి ఏం మిగిలింది 24 ఇంటూ 4 అంటే 96. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 96 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 96/4 ఎంతది 224. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చిందా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 24. దీన్ని బట్టి మనం r1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ కదా. r1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ దట్ ఇంప్లైస్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై r1. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ డెల్టా బై r1. ఎస్ అంటే మనకు తెలుసు 24 మైనస్ డెల్టా ఎంత తెలుసు 96 r1 అంటే ఎంత మనకు తెలుసు r1 ఎంత r1 8 12 టైమ్స్ 24 మైనస్ 12 ఎంత 12. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12. r2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి దస్ ఇంప్లైస్ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై r2. b ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ డెల్టా బై r2. ఎస్ అంటే 24 96 r2 ఎంత r2 వాల్యూ 12. సరే ఇది ఎంత అవుతుంది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 24 మైనస్ 8 ఎంత 16. b ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ r3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి ఇంప్లైస్ ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై r3. c ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ డెల్టా బై r3. ఇదంతా 24 మైనస్ 96/24 ఎంత అవుతుంది ఇది 4 టైమ్స్ 28 మైనస్ 4 ఎంత ఇది 18. c ఈజ్ ఈక్వల్ టు 18 సారీ 28 మైనస్ 4 24 మైనస్ 4 ఇదంతా 20. దీస్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఏబిసి. సో ఈ ఎక్సర్సైజ్లో మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం కంప్లీట్ చేసాం. 7 మార్క్స్ కానివ్వండి 4 మార్క్స్ కానివ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐపీఈకి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.